నీకు రోజు వస్తలేదు బ్రా, సిగ్గు లేకుండా మాట్లాడుకున్నాడు. రోజు వస్తలేదా? డబ్బు కట్టరే, డబ్బు కట్టరే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ డ్రైవ్ ఛానల్కి. కొంతమంది రికవరీ ఏజెంట్లు వాళ్ళ లెవెల్కి వచ్చి మనం మాట్లాడేంత వరకు వాళ్ళు లైన్లోకి రారు. సో వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. వీడియోని వస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో సార్, నమస్కారం అండి. క్రెడిట్ బి నుంచి అండి, చెప్పండి. సార్ ఇంకా పేమెంట్ కాలేదు మీది క్రెడిట్ బిది 3 నెలల నుంచి. ఏమో ప్రాబ్లం సార్? అదే సార్ 3 నెలల నుంచి కాలేదు. మంత్ ఎండ్ అని ఎలా సార్? అట్లీస్ట్ ఒక్కటన్నా మీరు చేసుకుంటే మేము ఫైల్ హోల్డ్ చేస్తాం కదా. చెప్పండి, ఒక నెలదైనా కట్టుకోండి. మంత్ ఎండ్ కాదు, నెక్స్ట్ మంత్ సేమ్ డేట్కి నేను మీకు నెక్స్ట్ ఈఎంఐ డ్యూ ఇస్తాను. ఓకేనా? డేట్ ఇస్తాను, అప్పుడు కట్టుకోండి. ఒకటన్నా చేసుకోండి సార్. ఫైల్ హోల్డ్ చేయాలి కదా. 80 days నుంచి మేము హోల్డ్ చేసినాం కదా సార్. చెప్పండి. మీకు కాల్స్ రాకూడదు, రెఫరెన్స్ కాల్ వెళ్ళకూడదు, ఫీల్డ్ నోటీస్ హోల్డ్ చేయాలా, ఇదన్నీ కలిసి ఒక్కటన్నా మీరు కట్టుకోవాలి సార్. మేము డైలీ ఇన్ఫార్మ్ చేస్తానే ఉండా, మీకు కన్వర్ట్ లేదు, కాల్ చేస్తే కాల్ అటెండ్ చేస్తలేదు మీరు. ఇప్పుడే మీరు కాల్ అటెండ్ చేసిండేది. అదే సార్, మేము చాలా రోజుల నుంచి కాల్ చేస్తా ఉన్నాము, మీకు కాల్ కలవట్లేదు. చెప్పండి సార్, ఒకటన్నా కట్టుకోండి. ఇప్పుడే అప్లికేషన్ అప్డేట్ చేసినా నేను ఆల్రెడీ. మీరు ఒకటి కట్టుకుంటే మీకు ఎవరు కాల్ కూడా చేయరు. మీరు రెఫరెన్స్ కాల్ చేసి ఇలా కట్టలేదు ఏమీ చెప్పరు. నేను హ్యాండిల్ చేస్తాను కదా. మళ్ళీ సేమ్ డేట్కి మీరు కట్టుకుంటే కూడా నేనే కాల్ చేస్తాను, మీకు ఎవరు కాల్ చేయరు. నెంబర్ సేవ్ చేసుకొని మీరే కాల్ చేసి మీకు డిస్కౌంట్ కంటే నేను డిస్కౌంట్ అప్లై చేసేస్తాను. ఒకటి కట్టుకుంటే 7,450. ఒకటి కట్టుకుంటే చాలు. మీకు నెలనే కట్టుకోండి సార్. మీకు 3 ఒకటేసారి కట్టండి, ఇప్పుడే కట్టండి, లీగల్ నోటీస్ పంపిస్తాను. ఎందుకు కట్టలేదు నేను ఏం మాట్లాడుకో. ఓకేనా? ఒకటి కట్టుకుంటేనే చాలు. మంత్ ఎండ్ చేస్తాను. సారీ, మంత్ ఎండ్ చేస్తా. మంత్ నా ఎందుకు చెప్తే కూడా మంత్ ఎండే చెప్తున్నారు ఏంటి సార్ మీరు? 3 నెలల నుంచి ఏం చేస్తుంటారు సార్ మీరు? ఫండ్ ఇష్యూ ఉందండి, ఫండ్ ఇష్యూ ఉంది కాబట్టి మీకు 3 నెలల టైం ఇచ్చింది సార్ కంపెనీ. మళ్ళీ మీరు మంత్ ఎండ్ అంటే ఎలా సార్? చెప్పండి. ఇప్పుడు మంత్ ఎండ్ అంటారు, మంత్ ఎండ్ కాల్ చేస్తే లేదు, డబ్బు రెడీ కాలేదు, మంత్ ఇష్యూ, ఫండ్ ఇష్యూ ఉంది, మళ్ళీ సేమే వస్తుంది. ఎలా అంటే 3 నెలల నుంచి మీరు కట్టుకున్న మీ మాట ఎలా నమ్మేది చెప్పండి? మీరే చెప్పండి సార్. ఇచ్చిన మాట మీరు కాపాడుకుంటే ఓకే, ఫైన్. వీళ్ళు చెప్పిన మాట కాపాడుకుంటారు, ఓకే, కట్టుకుంటారు, నమ్మకం రావచ్చు. చెప్పండి. ఇప్పుడు ఏం చేయాలి సార్? ఫైల్ని మీరే చెప్పండి. హోల్డ్ చేసే కయ్యాలే, మీరే చెప్పండి. ఫైల్ మూవ్ చేస్తున్నా సార్. హలో, మంత్ ఎండ్ చేస్తాను. ఓకేనా సార్? మంత్ ఎండ్ అవ్వదు, దానికోసమే చెప్తున్నా నేను. మీకు అర్థమవుతుందా సార్? మాట్లాడండి. ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేదు మీరు సార్? ఏం చోబిన్ పడలేదా మీకు? ఏంటండి చోబిన్ పడతలేదా? నేను చెప్తాను, ఊరికేనే ఉన్నారు మీరు. నాకు అడ్రస్ కన్ఫర్మ్ చేయండి సార్ చాలు. బ్యాంక్ లో ఇచ్చిన అడ్రస్ లో ఉన్నా. ప్రజెంట్ హైదరాబాద్ అదే వచ్చాను. అడ్రస్ ఏనా? వీళ్ళు ఇక్కడే ఉంటారా? ఈ అడ్రస్ లోనే ఉన్నారా మీరు? ప్రజెంట్ హైదరాబాద్ వచ్చి ఒక 1 week వెళ్తా. చెప్పండి సార్ మీ ప్రజెంట్ అడ్రస్ కొంచెం. హైదరాబాద్ లో ఉన్నా, టెంపరీ అడ్రస్ లో ఉన్నా. కొద్దిగా వర్క్ మీద వచ్చాను బయటికి, చెప్తాను మీకు. నాకు అడ్రస్ మాత్రం చెప్పండి, లేకపోతే వాట్సాప్ లో పంపుతారా నాకు అడ్రస్ ఇప్పుడు? ప్రజెంట్ అవుట్ ఆఫ్ సిటీ వచ్చాను, కొద్దిగా వర్క్ మీద. వచ్చాక పంపిస్తాను మీకు. ఓకేనా? ఎప్పుడు వస్తారు మీరు? ఎప్పుడు వస్తారు? 1 week టైం పడుతుంది సార్. మీరు డబ్బు కట్టండి, లేకపోతే ఒక నెలదైనా చేసుకోండి. లేకపోతే సార్ 3 EMI ఉందో ఏం క్లోజ్ చేసుకోండి. ఊరికే నేను అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉంటాను. నేను మంచిగా మాట్లాడితే మీరు ఏం పేమెంట్ చేయట్లేదు. రాజు ఎవరు సార్? వాళ్ళు చేస్తారా మేడం? చెప్పండి. డబ్బు కట్టండి సార్. 3 నెలల నుంచి ఏం చేస్తుంటారు మీరు? 3 నెలల నుంచి కట్టాలని తెలియదా మీకు? ఎవరు అరుస్తలేదు. డబ్బు కట్టుకుని ఉంటే ఇలా మాట్లాడేది సార్. మీరు అంత కోసం వస్తే డబ్బు కట్టేసి మాట్లాడండి. మాట్లాడండి సార్. ఎవరు అరవతలేదు, అంత ఇది కూడా లేదు మీరు. ఓకేనా? 60 అంత ఇది కూడా లేదు మీరు. ఓకేనా? డబ్బు కట్టండి, తీసుకోండి. డబ్బు ఆన్ టైం కట్టుకోండి. 7,000 కట్టండి. ఎందుకు తీసుకుంటారు లోను? ఫస్ట్ డబ్బు కట్టు. నువ్వు ఏం అరసేది నీతో? ఏం అరసేది నీతో? అరసేది ఏం లే. ఓకేనా? డబ్బు కట్టు ఫస్ట్. రాపోనే మాట్లాడతా నేను, రాపోనే మాట్లాడతా. ఎందుకు లేదు? తీసుకున్నా 50,000. ఎందుకు లేదు డబ్బు? ఆన్ టైం కట్టుకునే కాకపోతే ఎందుకు తీసుకుంటావు నువ్వు? ఏం బిజినెస్? అయ్యో, కట్టప్ప ఫస్ట్. డబ్బు కట్టు. 9,000 ఉంది, కట్టు. ఎందుకు కట్టు నువ్వు? డబ్బు కట్టు. ఫీల్డ్ పంపుతా ఇంటికి కదా. చెప్పు, ఇప్పుడే పంపుతా. మా ఏజెంట్ అక్కడ ఉన్నారు, పంపుతా. దానికి ప్రెసెంట్ అడ్రస్ పంపుతా. పంపే కూడా ధైర్యం లేదు నీకు. ప్రెసెంట్ అడ్రస్ పంపి చూస్తాము. ధైర్యం ఉందా పంపించేకి? ధైర్యం ఉందా? అరుస్తాను. డబ్బు కట్టు. కట్టరా డబ్బు. కట్టరా. లేకునేవాడా? డబ్బు కట్టరా నువ్వు? 7,000 కట్టే కెపాసిటీ లేదు.
అరే డబ్బు ఏంది ఎక్కడ కట్టేస్తే మాట్లాడుతున్నావు? మాట్లాడరా. డబ్బు ఎక్కడ మాట్లాడుతున్నావు ఏంది? డబ్బు అట్టే మాట్లాడేది నువ్వు కరెక్ట్ గా మాట్లాడరా. అడ్డగడలో పెరిగే బుద్ధి లేదా నీకు? డబ్బు కట్ల నీకు రోజు వస్తలేదేం రా? ఇన్ని అడుగుతున్నాను నీకేమనిపిస్తలేదా? అడ్డగడలో పెరిగావు నువ్వు, అడ్డగడలో పెరిగావు నువ్వు, అడ్డగడలో పెరిగావు నువ్వు, రాజు గారిని నేర్పించింది అడ్డగడలో పెరిగావు నీకు, అడ్డగడలో పెరిగావు నువ్వు. డబ్బు కట్రా. డబ్బు కట్రా. మీ అయ్య ఇచ్చాడు డబ్బు నాకు? మొగోడుగా డబ్బు మీ అయ్య ఇచ్చాడా? మీ అయ్య మొగోడు అని చెప్పి మీ అయ్య ఇచ్చాడు నాకు? ఆయన రాజు ఇచ్చాడు. మీ మీ అన్న అయ్య రాజు ఇచ్చాడా ఇచ్చాడు నీకు? కదా. మీ అయ్య ఇచ్చాడా డబ్బు? అవును రోజు ఉండేవాడు కట్టేసి మీ అయ్య మాట్లాడరా. ఇచ్చిన డబ్బు నాకు? నీకు రోజు వస్తలేదేమ్రా? లేకుండా మాట్లాడుకున్నాడు. అరుస్తున్నానండి, డబ్బు కట్టరా రే. డబ్బు కట్టరా. డబ్బు కట్టరా. డబ్బు కట్టరా రే. డబ్బు కట్టరా రే. ఏ కట్రా రే. డబ్బు కట్రా. ఏంటి నీ మొగోడు అనుకున్నా? కాదురా. ఓసిగా ఇలేదు రాజు అరే గారు నీ కాదు. మొగోడు ఓసిగా అనుకున్నావే? ఇచ్చే. నీ మొగోడు అనుకున్నావే నువ్వు? నీకేమన్నా అనిపిస్తుందా? అరే నీ మొగోడు అనుకున్నావే? నీ మొగోడు ఇంట్లో బెడ్రూమ్ ఇట్లా తింటావా నువ్వు డైలీ? డబ్బు కట్టరా రే. నీ డబ్బు మొగోడు ఇలా కట్టరా. తింటావా వేస్ట్ బెడ్రూమ్ లో? మాట్లాడతావు. అవును కట్టరా రే. మాట్లాడుతున్నావేంటి? మూసుకొని కట్టరా ఫస్ట్. అరే మూసుకొని 7,000 కట్టే కెపాసిటీ. అరే మూసుకొని వస్తున్నావేంటి? అవుట్ ఆఫ్ స్టేషన్ ఏం చెప్తున్నావు? అవుట్ ఆఫ్ స్టేషన్ ఏం భయపడద్దురా. చిల్లర దానిలో భయపడద్దు. అరే నీ ఐడి కార్డు ఎందుకురా భయపడతావు? నువ్వు అంతా ఆడదానిలాగా మాట్లాడితే నువ్వు ఐడి కార్డు పంపు చూస్తా. నీ ఐడి కార్డు పంపు. డబ్బు కట్టరా. నీ ఐడి పంపే. నీ ఐడి పంపే నువ్వు ఫస్ట్. పెద్ద అరుస్తున్నావు కదా, కంట్రీ కంట్రీ అరుస్తున్నావు కదా, నీ అడ్రస్ చూస్తా. అరే నీ ఐడి పంపేనా? నీ ఐడి పంపు చూస్తా. నేను చూస్తా. ఏదో నీ కెపాసిటీ చూస్తున్నావు అంతా. కెపాసిటీ నీ కెపాసిటీ చూస్తున్నావు నువ్వు. నీ ఐడి పంపు నీ కెపాసిటీ చూసి కుక్కల ఫోన్ లో ఐడి పంపు వస్తుంది. దమ్ముంటే 7,000 ఎంత మాట మాట్లాడతావురా? 7,000 ఇది నీ పాకెట్ లో 100 రూపీ లేదు. కట్టేసి మాట్లాడరా మొగోడుగా. పెట్టు. అరే నీ అయ్యే మొగోడా? హలో 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 అదే ప్రెసెంట్ నీ లొకేషన్ పంపు చూస్తాము. నీ ఇంత నీ ఐడి మాట్లాడతావు కదా. నువ్వు ఇంత మాట్లాడుతున్నావు కదా, ఆపే నువ్వు ఫోన్ చెప్తానంటే అరుస్తున్నావేంటి? నీ ఇల్లు అనుకున్నావా? నీ హస్బెండ్ ఇల్లు అనుకున్నావా? నీ అత్తగారి ఇల్లు అనుకున్నావా? నీ మామ ఇల్లు అనుకున్నావా? నువ్వు ఆపరా. అరే ఏంటి నీ లాంగ్వేజ్? కుక్క వచ్చాడు అరుస్తున్నాడు. ఇది లాంగ్వేజ్ మార్కెట్ లో బిచ్చపోలు ఇట్లా అడుగు. ఏమని కట్టిస్తావు ఫోన్ అట్లా? హలో డబ్బు కట్టు. డబ్బు కట్టు. డబ్బు లేదు, డబ్బు లేదు. అడుక్కొని తీసుకట్టు. ఎక్కడ అడుకో చెప్పు. నువ్వే చెప్పు. అడుక్కుంటాను. అడుక్కుంటాను చెప్పు. చెప్పే చెప్పే. నీ అమ్మ సొమ్మ నీ అమ్మ సొమ్మ నీ అమ్మ సొమ్మ మీ సొమ్మ ఇది. అరే నీ చెత్త గంట పెట్టేదేనా మీకు ఇప్పుడు పని? మీరు ఫస్ట్ పేమెంట్ కట్టండి. నేను పని మాటలు మాట్లాడుతున్నారు. నేను చెయ్యనండి. మీ పేమెంట్ కట్టండి సార్. నేను చేయనండి. నా దగ్గర ఎందుకు చేయరు? డబ్బులు లేవు. ఎందుకు చేయరు? మరి ఎందుకు తిన్నారు? నేను ఇప్పుడు మరి ఎందుకు వాడుకొని తిన్నారు? నేను ఇప్పుడు తినలేదు. నేను తిన్న సంవత్సరం అయింది. ఏంటండి? నేను ఇప్పుడు తినలేదు. చిన్నప్పుడు తెలియదు మీకు? ఇప్పుడు మీకు చిన్నప్పుడు తెలియదు. చిన్నప్పుడు బుద్ధి ఉండాలి కదా. ఏం మనం కట్టచ్చా, మనం తీసుకోవచ్చా కావచ్చా అని మీకు అప్పుడు బుద్ధి ఉండాలి కదా. కట్టండి. నా దగ్గర డబ్బులు లేవు. అసాల్ట్ చెప్పండి. మీ ఆయన డబ్బులు మీ అమ్మ డబ్బులు లేదు. అసాల్ట్ పెట్టేదానికి బ్యాంక్ డబ్బులు. బ్యాంక్ డబ్బులు కదా, బ్యాంకులను పంపించి బ్యాంకులతో మాట్లాడుకుంటాను నుంచి. బ్యాంక్ వాళ్ళమే కదా. నువ్వు నాకు కట్టే ఫస్ట్. ఏంటి? నువ్వు బ్యాంక్ పోయి కట్టిపో. బ్యాంక్ పోయి కట్టిపో. సరే నువ్వు బ్యాంక్ నుంచి అంటున్నావు కదా, నువ్వు ఏ బ్యాంకో చెప్పు. ఐసిఐసి బ్యాంకు. ఆంధ్రోలా అప్రోలా? ఏంటండి? నీ జాబ్ ఆంధ్రోలా అప్రోలా? ఆంధ్రాలో. ఆంధ్రోలో. పేరు? నెల్లూరులో ఉందిరా బ్రాంచ్. పేరు ఐసిఐసి బ్యాంకు. ఇప్పుడు నీకు అవన్నీ అనవసరం అయ్యా. నువ్వు పేమెంట్ కట్టయ్యా. లేనిపోని అన్ని మాట్లాడుతున్నావు. కట్టను. నా దగ్గర డబ్బులు లేవు. ఒక నెల తర్వాత ఫోన్ చేయండి. అప్పుడైనా ఉంటే ఫోన్ చేస్తాను. ఎందుకు డబ్బు కట్టు? ఎందుకు డబ్బు కట్టు? హలో ఒక 10 రోజుల్లో ఫోన్ చేయండి. నేను అప్పుడైనా అమౌంట్ ఉంటే నేను చూసుకుని నేను కడతాను. సరేనా? ఏంటండి? ఒక 10 రోజుల్లో ఫోన్ చేయి. ఏంటండి? ఒక 10 రోజుల్లో డబ్బులు కట్టయ్యా. డబ్బులు లేకుండా డబ్బు కట్టడానికి డబ్బులు లేకుండా డబ్బు కట్టచ్చు. డబ్బులు లేవు. డబ్బు కట్టు. డబ్బులు లేవు. డబ్బు కట్టు. లేవు. ఎందుకు డబ్బు లేదు? లేవు. లేకుండా చెప్తాను. వస్తువులు అమ్మి డబ్బులు కట్టు. ఏ వస్తువులు నా దగ్గర ఉన్నాయి కదా. ఏం లేవు. మరి ఎందుకు వాడుకున్నావు? ఇప్పుడు వాడుకోలేదు. ఎందుకు వాడుకున్నావు? 10 రోజుల్లో నేను చేస్తాను. 10 రోజుల్లో ఎప్పుడో వాడుకున్నావు కదా. మరి అప్పుడే కట్టి ఉండొచ్చు కదా. ఎందుకు కట్టలేదు ఇంకా? అప్పుడు వాడుకునేటప్పుడు అప్పుడు కట్టుకొని ఉండొచ్చు కదా. ఎందుకు కట్టుకున్నావు? ప్రజలు వాళ్ళ డబ్బులు తీసుకొని. హలో హలో దొంగయ్య మాట్లాడు. దొంగ బ్యాంకు వాళ్ళ డబ్బులు తీసుకొని దొంగలాగా దాముకొని ఉండవు. దొంగ హలో మాట్లాడు. ఎందుకు గమ్మున ఉండేది? దొంగ హలో దొంగ ఉండవా? దొంగ లైన్ లో. హలో దొంగ సార్ చెప్పండి.
దొంగ సార్ కొంచెం పేమెంట్ వేసేయండి సార్ దొంగ సార్. ఒక 10 రోజుల్లో చేంజ్ చేస్తాను, సరేనా? 10 రోజులు కాదు సార్, చేసేయండి నా సార్. దగ్గర ఇప్పుడు లేవండి పుల్లి, సరేనా? నా దగ్గర ఒక 10 రోజులు చేయండి సార్. నాకు 10 రోజులు ఎవరో లేదు లేదు సార్, అడిగి కొంచెం పెద్ద తక్కువ మాట కదా. లేదు లేదు చేసేసి. కొంచెం నెత్తి ఉందండి, నెత్తిగా మాట్లాడుతున్నారు, కొంచెం సరిగ్గా మాట్లాడండి, సరేనా? మీ వాయిస్ నాకు సరిగ్గా వినిపించట్లేదు. మీరు 37,000 కదా ఉంది మీది. అవును. లక్షలు ఉండే వాళ్ళే బాగా కట్టున్నారు. 37 ఉండే వాళ్ళు మీరేంటి 10 రోజులు 20 రోజులు అంటున్నారు. 10 రోజులు 35,000 10 ఉండేది రోజులు కూడా కట్టినాం. 37,000 దానికి 10 రోజులు కావాలా? అవును ఆ? అవును. నేను అక్కడ నెక్స్ట్ గంట మాట్లాడొద్దు. అవును ఇవ్వండి, సరేనా? ఏంటి అర్థం కాల? ఆల్రెడీ చెప్పా సరిగ్గా అంటున్నావు. నాకు మీరు సరిగ్గా మాట్లాడండి, సరేనా? నాకు ఫస్ట్ మీరు సరిగ్గా మాట్లాడారు అనుకో నేను సరిగ్గా మాట్లాడగలను. మీ వాయిస్ నాకు సరిగ్గా అర్థం అవ్వట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే ఓకే, మీరు డబ్బులు కట్టి మళ్ళీ సరిగా మాట్లాడండి. మీరు డబ్బులు కట్టండి. నువ్వు ఎలాగన్నా మాట్లాడు, కానీ అర్థమయ్యే విధంగా మాట్లాడు, ఓకేనా? అర్థం అవ్వాలి మనిషి, నువ్వు మాట్లాడే మాట మనిషికి అర్థం అవ్వాలి, సరేనా? సరే సరే ఓకే సార్. సార్ 37,000 కట్టండి సార్. ఇప్పుడు ప్రెసెంట్ లేవు సార్, ఇప్పుడు 37,000 కట్టండి సార్. ప్రెసెంట్ లేవు. ప్రెసెంట్ లేవా? ఐ డోంట్ హ్యావ్ మనీ. సరే ఇప్పుడు 10,000 కట్టండి. రిమైనింగ్ కావాలంటే మీరు 10 రోజుల తర్వాత కట్టండి, సరేనా? అర్థం కాలే కొంచెం వాయిస్ క్లారిటీ. 10,000 ఇప్పుడు కట్టండి సార్. 10,000 ఇప్పుడు వినిపిస్తుందా? 10,000 ఇప్పుడు కట్టండి. ఇప్పుడే నేను లైన్ లోనే నేను లింక్ పెడతాను, ఓకేనా? వాట్ 10,000 కట్టండి. ఐఎమ్ టెల్లింగ్ ఈస్ యువర్ వాయిస్ ఈస్ నాట్ ఆడిబుల్ టు మీ, ఓకే? తెలుగు తెలుసు కదా, తెలుగులో మాట్లాడు. మళ్ళీ ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడతావు? అదే నువ్వుగా చదువుకున్నావు, మాట్లాడు, తెలుగే మాట్లాడు. తెలుగు మాట్లాడతాను. ఈ వాయిస్ నువ్వు మాట్లాడే వాయిస్ నాకు సరిగ్గా వినిపించట్లేదు. ఇప్పుడు మాట్లాడు. నెత్తి పొక్కుడుగా మాట్లాడుకు, సరేనా? క్లియర్ గా మాట్లాడు. మాట్లాడండి సార్. చెప్పు. 10,000 ఇప్పుడు కట్టండి. రిమైనింగ్ కావాలంటే 10 రోజుల తర్వాత కట్టుకోండి, సరేనా? రిమైనింగ్ 10,000 ఇప్పుడు కట్టండి సార్. రిమైనింగ్ కావాలంటే మీరు 10 రోజుల తర్వాత కట్టుకోండి. ఇప్పుడు ప్రెసెంట్ లేవండి నా దగ్గర. ఒక 10 రోజుల్లో ఫోన్ చేయండి. ఎందుకున్నారు? తింటున్నారు కదా. ఓకే, నేను తింటున్నాను, తినడం కోసం బతుకుతున్నాను. తినే డబ్బులు ఇప్పుడు కట్టండి. తినకుండా ఆ డబ్బులు ఎత్తి పెట్టి ఇప్పుడు కట్టండి. లైన్ లింక్ పెడతాను, అంటే పే చేసేయండి, సరేనా? మనీ ఉంటే పే చేయండి, పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సి మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.